వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. నగరంలోని పలు వార్డుల్లో దాదాపు 40 మంది చిన్నారులు పెద్దలపై దాడులు చేశాయి. బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి టీజీ భరత్ అధికారులతో కలిసి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులను ఆదేశించారు. గాయాలైన బాధితులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల సాయం ప్రకటించారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పిచ్చి కుక్క దాదాపు ఒక 35-40 పీపుల్కి కర్చడం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా కమిషనర్ గారు కలెక్ట్ చేసిన, కలెక్టర్ గారికి అలర్ట్ చేసిన, ఇమీడియట్లీ యాక్షన్లో ఉన్నాము. వి కేమ్ టు హాస్పిటల్. వాళ్ళకి ఎట్లా అంటే ఇంజెక్షన్ కానీ ఎందుకంటే ఫస్ట్ డే వేసుకోవడం, థర్డ్ డే వేసుకోవడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది మేనకా గాంధీ గారికి, ప్లీజ్ మీరు చెప్తున్నారు, దానికి సొల్యూషన్ కూడా మీరు ఇవ్వాలి. ఇక్కడ మీరు చేయొద్దని చెప్పిన దానికి దాదాపు ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ వచ్చి ఆయన ఎలిజిబుల్ లేదని చెప్పి ఆయన బంద్ చేయడం జరిగింది. తర్వాత పోనీ ఎలిజిబుల్ ఉన్న ఈ కుక్కల్ న్యూసెన్స్ది ఏదో ఒక సొల్యూషన్ మీరు తీసుకురావాలి. మీరైతే చేయడం మంచిదే, యానిమల్ ప్రొటెక్షన్ ఇవన్నీ చేయడం కూడా మంచిదే. బట్ మనుషులు కూడా మనం జీవిస్తున్నాము, దానికి ప్రాపర్ సొల్యూషన్ కూడా మీరు ఇస్తే చాలా బాగుంటుంది మేనకా గాంధీ గారు. లేదంటే ఈరోజు దాదాపు 35-40 మందికి కుక్క బయట ఉంది. దీనికి ఎవరు జవాబుదారు తీసుకోగలుగుతారు? మేము ఈరోజు మీరు అన్బిలీవబుల్ ఏమంటే ఈరోజు సాయంత్రమే కమిషనర్ గారు టీంతో అంతతో డిస్కస్ చేయడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్లో. ఇది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా, దీనికి సరైన ఒక ప్రోగ్రామ్ వర్కౌట్ చేసి డైలీ ఒక 100 డాగ్స్ని అంటే దానికి ఇంజెక్షన్ చిన్న సర్జరీ చేసి స్టెరిలైజేషన్ చేసేదానికి ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడే ఇన్సిడెంట్ జరగడం జరిగింది. బట్ ఇమీడియట్లీ ఆన్ వార్ ఫుడ్ బేసిస్ మన కలెక్టర్ గారు వచ్చారు, సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. వీ హ్యావ్ టేకెన్ ఆల్ యాక్షన్. ఇమీడియట్గా పెట్టి ఎక్స్పెన్సెస్ కోసము మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్కరికి ఎవరికైతే డాగ్ బైట్ అయిందో ఒక్కొక్కరికి 10,000 ఇవ్వడం కూడా జరుగుతుంది ఖర్చుల కోసము. సో మాదంతా ప్రోయాక్టివ్ గవర్నమెంట్. ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందే వీఆర్ యాక్టివ్, వీఆర్ ఆన్ వార్ ఫుడ్ బేసిస్, వీ అటెండ్ థింగ్స్ అండి. సో బట్ ఏదైతే అది మనమైతే ఆన్ వార్ ఫుడ్ బేసిస్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది స్టెరిలైజేషన్.